నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. పొగాకు రైతు పండించిన చివరి ఆకు వరకు కొనుగోలు చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఏ రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. బర్లీ పొగాకు కొనుగోలులో సందిగ్ధం ఏర్పడడంతో నల్ల బర్లీ పొగాకు రైతులు బయ్యర్లతో మార్టూరులోని పరజూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఎద్దనపూడి మండలం పొలాల్లో ఉన్న పొగాకు బేళ్లను రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. అనంతరం రైతులు బయ్యర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పొగాకు కొనుగోలు కంపెనీలు తప్పక బాధ్యత వహించాలన్నారు. ఐటీఐ, ఐటీసీ, జీపీఐలు ప్రధాన భూమిక పోషించినప్పటికీ మిగిలిన అన్ని కంపెనీలు ఇచ్చిన లక్ష్యం మేరకు కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలుదారులు ప్రభుత్వం ఎంతవరకు సహకరించగలదో అంతవరకు సహకరిస్తుందన్నారు. రేపటి నుండే బర్లీ కొనుగోలు ప్రారంభించాలన్నారు. గ్రేడ్ల పేరిట రైతులను ఇబ్బందులు పెట్టవద్దని, బర్లీ పొగాకును 2 గ్రేడుల్లో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. నాణ్యమైన పొగాకు గ్రేడ్ను 12,000కు తగ్గకుండా, లో గ్రేడ్ పొగాకును 5,400కు తగ్గకుండా చివరి ఆకు వరకు కొనుగోలు చేయాలని మంత్రి తెలిపారు. అన్ని కంపెనీలు పొగాకు కొనుగోళ్లలో భాగస్వాములు కావాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 5-6 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు రైతులను ఆదుకునే విధంగా కొనుగోలు సంస్థలు ముందుకు వచ్చి పొగాకు కొనుగోలు చేయాలన్నారు. సాగు చేసిన రైతులకు కనీసం ఖర్చులు వచ్చే విధంగా ధరలు నిర్ణయించి పొగాకు ఉత్పత్తిని కొనుగోలు చేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. క్వింటా 12,000కు తగ్గకుండా వ్యాపారులు కొనాలని కోరారు. నిత్యం జరిగే పొగాకు కొనుగోళ్లను పర్యవేక్షిస్తుంటానని కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీతతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పెట్టుబడి వాళ్ళు ఇచ్చేది తెల్ల పొగాకు అనేది 7 గంటల నుంచి 12 గంటలు వచ్చేసరికి టాప్, అందుకని ఎక్కువ రాదు. రైతుల దగ్గర ఏదైతే ఉందో పూర్తి చివరాకు వరికి కూడా అంతా కొనాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాను. ఏదైతే ఇందాక మేము చెప్పామో, మీకు రైతుల దగ్గర పెట్టుకోవాలంటే ఒక 6 నెలలు 5 నెలలు అయిన తర్వాత పొగాకు ఎవరైనా ఉంటుంది. అదే మీరు కొనాలనుకో, మీరు కొనేసి దాన్ని ప్రాసెస్ చేసి జాగ్రత్తగా నిలబెడతారు. మార్కెట్లో మళ్ళీ రేటు పొందుతున్నప్పుడు, మార్కెట్లో అవకాశం వచ్చినప్పుడు అమ్మడే మీరు అమ్మేస్తారు. ఓన్లీ ప్రాసెసింగ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇందా మంత్రి గారు చెప్పారు, 15 రూపాయలు కానీ 17 రూపాయలు కానీ 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఇస్తారు. అది ప్రభుత్వం కూడా కట్టడానికి సిద్ధం ఉంది. అందుకని మీరు కూడా ప్రతిదీ కూడా లాభదారిగా ఆలోచించకుండా 5-6 సంవత్సరాలు ఒకసారి ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు మీరు కూడా ముందు రావాలి. మీకు నష్టం వచ్చేది లాభం వరకు మాత్రమే, అసలు మీకు నష్టం రాదు. కనుక మీరు కూడా ముందుకు వచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా కొనాల్సిన అవసరం ఉంది. ఏదో గదిలో కూర్చొని మాట్లాడమని చెప్పాలి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్ళండి, రైతులు పిలవండి, వ్యాపారస్తులు పిలవండి. వాళ్ళ పని కాకుండా మనం ఏం చేయాలో, మనం ఏ స్థాయిలో మనం ఇంటర్వ్యూ కావాలో కూడా చెప్పి మమ్మల్ని కూడా వాళ్ళు పంపించారు. అందుకని లేట్ చేయకుండా, మహానాడికి వెళ్ళాల్సినా సరే లేట్ చేయకుండా ముందు ఈ సమస్య సాల్వ్ చేసిన తర్వాతే ముందు ఇంకో ప్రెగ్నెంట్ కావాలని చెప్పగానే వాళ్ళ పొద్దున్నే అచ్చెన్నాయుడు గారు కూడా, సెక్రటరీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం. రాష్ట్ర ప్రభుత్వం తరపున మనం వచ్చాం. మొదటి 9 మాసాల్లోనే 130 కోట్లు కేటాయించి దాదాపుగా 100 కోట్లు స్థిరీకరణ నిధి కింద ఖర్చు పెట్టి టమాటాలకు రేటు తగ్గితే కొన్నాం, ఉల్లిపాయలకు రేటు తగ్గితే కొన్నాం. అదేవిధంగా ఎక్కడ ఏ ధరకు రేటు తగ్గితే మనమే కొని ధరలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. ఈరోజు పొగాకు కూడా రైతాంగానికి స్పష్టంగా మాటిస్తున్నాను, చివరి ఆకు వరకు కొనే బాధ్యత కంపెనీలు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తాం. ఎవ్వరూ అధైర్యపడవలసినటువంటి పని లేదు. ఒక రోజు ఆలస్యమైన కొనే బాధ్యత మేము తీసుకుంటాం. కంపెనీ వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం. తప్పనిసరిగా బాధ్యత వహించాలి. ఏదైతే ఐటీసీ
ప్రధాన భూమికి పోషిస్తున్నారు. మీరు తప్పనిసరిగా బాధ్యత తీసుకోండి. మళ్ళీ మీతో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు ఎల్లుండో కూర్చుంటారు. మీకు ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ మీరు ఫుల్ఫిల్ చేయాలి. ప్రభుత్వం నుంచి కూడా ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరిస్తాం. తప్పనిసరిగా రేపటి నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలి. అది కూడా నిబంధనలు పెట్టి రైతు తీసుకొస్తే ఇది లో గ్రేడ్ అని, ఇది పనికిరాలని 10 సార్లు తిప్పడం కాదు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గ్రేడులు లేవు, 2 గ్రేడ్లు, ఒకటి క్వాలిటీ గ్రేడు, ఒకటి లో గ్రేడు. కొంతవరకైనా సరే ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో 12,000 రూపాయలకి గ్రేడ్ ఏ ఎట్టి పరిస్థితుల్లో కొనాలి. 5 కానీ 6,000కి గ్రేడు ఏదైతే లో గ్రేడ్ ఉందో ఈ 2 ధరలకు కొనాలి. దేవుడి దయ వల్ల ఇంటర్నేషనల్లో పెరిగితే మీకు ₹1 ఇస్తే మీరే తినండి, అభ్యంతరం లేదు. కానీ పెరిగినా తగ్గినా ఈ రోజు పెట్టినటువంటి ధరల్ని తప్పనిసరిగా మీరు కొనాలని చెప్పి. కాబట్టి ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ రిజెక్షన్ లేకుండా 2 గ్రేడ్లుగా నిర్ధారించి, ఒకటి లో గ్రేడ్ ఒక ప్రైస్, ఇంకొకటి యావరేజ్ గ్రేడ్ ఒక ప్రైస్. ఇప్పుడు లో గ్రేడ్ 4,000 5,000 కొంటున్నారు. దానికి ఒక ఎంత కొంటారు? 2,000 నుంచి 4,000 దాకా కొంటున్నారు. దాన్ని 4,000 5,000 6,000 ఎంతో ఒక ధర నిర్ణయించి ఆ రేటుకి కొనాలని చెప్పి రైతులందరూ కోరిక. రెండవది ఏదైతే మిక్స్డ్ గా ఎంత ఉందో దీన్ని గతంలో లాగా 18,000 22,000 రైతులు అడిగే పరిస్థితి లేదు. రైతులు కూడా అంత అర్థం చేసుకున్నారు. మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంది, కంపెనీలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళు ఎలా పడితే అలా కొనలేరు. వాళ్ళకు కూడా ఎంతో కొంత వెసులుబాటు ఉంటేనే భవిష్యత్తులో వ్యాపారం చేయగలుగుతారు. కాబట్టి 18,000 20,000 ఇవ్వలేదు. కాబట్టి కనీసం అంటే కనీసం 12,000 రూపాయలకు తగ్గకుండా ప్రతి చివరి ఆత్మ కూడా కొనాలని చెప్పి. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. 49 మంది లబ్ధిదారులకు 35 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. పేదల విద్య, వైద్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 70 ఏళ్లు దాటిన వారికి పీఎంజేఏవై కింద 5 లక్షల ఉచిత వైద్యం అందజేస్తుందన్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేసిన నీళ్లను కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఈ దిశగా పర్యవేక్షించేందుకు రెవెన్యూ, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్, జల వనరుల శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రాజెక్టు నుంచి 4 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేశారన్నారు. మోటార్ల ద్వారా వ్యవసాయ అవసరాల కోసం ఈ నీటిని ఎవరూ దొంగిలించకుండా కాలువగట్లపై గస్తీ నిర్వహించాలన్నారు. అవసరమైన తాగునీటి ట్యాంకులు, ఇతర వనరులకు సాగర్ నీటిని మళ్లించి జిల్లాలోని ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించి రేషన్ను సక్రమంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తిరిగి రేషన్ షాపుల విధానాన్ని ప్రభుత్వం జూన్ నెల 1వ తేదీ నుంచి అమలు చేస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మండల రేషన్ డీలర్ల సంఘాల ప్రతినిధులు, జిల్లా పౌర సరఫరాల సంస్థ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే జిల్లాలో ఎండీయూ ఆపరేటర్లపై 288 6A కేసులు నమోదు చేయడం జరిగిందని జేసీ అన్నారు. వాహనాలు మరమ్మతులకు గురైతే వాటి మరమ్మతులతో పాటు నిర్వహణ ఇబ్బందికరంగా మారిందన్నారు. 4-5 షాపులకు కలిపి ఒక వాహనాన్ని కేటాయించడంతో చివర ఇచ్చే రేషన్ షాపులో సరుకులు సక్రమంగా పంపిణీ జరగడం లేదన్నారు. దేశవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారానే ప్రజా పంపిణీ వ్యవస్థ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
రేషన్ షాపుల నిర్వాహకులు 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు రేషన్ సరుకులు వారి ఇంటి వద్దనే అందజేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయ పాలనను రేషన్ షాపు డీలర్లు తప్పనిసరిగా పాటించాలన్నారు. సమావేశంలో డిఎస్ఓ పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లైస్ వరలక్ష్మి, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జీలు, సివిల్ సప్లైస్ డిటీలు పాల్గొన్నారు. 1వ తేదీ నుంచి ప్రతి నెల 15వ తేదీ ఈ టైమింగ్స్ మనం ఫాలో అవుతాము. ఉదయం మనకి 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లో లోపు యాజ్ యూజువల్గా మీరు ఇంతకుముందు ఎట్లయితే చేసేవాళ్ళు అట్లా మనము ఈ నిత్యావసర సరుకులు అనేవి ఇవ్వాలి. అట్లాగే సాయంకాలం 4 నుంచి రాత్రి 8 వరకు మధ్యలో మళ్ళీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఏదైతే ఆ పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో మీరు ఏదైతే మనం 55 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పాపుదారులు, అట్లాగే దివ్యాంగులు, హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి, ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నటువంటి వాళ్ళకి మీకు డోర్ డెలివరీ డోర్కే వాళ్ళ ఇంటికే మనం పంపిణీ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ప్రతిరోజు రీకన్సిలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అక్కడే ఈ పాస్ విషయంలో వాళ్ళు తంబేయించుకొని ఇంతకుముందు పాత పద్ధతి మీ అందరికీ తెలుసు. ఒంగోలులో మంగమూరు రోడ్లో మర్రిచెట్టు దగ్గర సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 23,50,817 రూపాయల చెక్కులను సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి మహాప్రస్థానంలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన గ్యాస్ ఆధారిత క్రిమేషన్ అంత్యక్రియల యంత్రం మూలన పడింది. ఆర్టీసీ బస్టాండ్ పక్కన కోట్ల రూపాయలు వెచ్చించి యంత్రం మూలన పడడంతో అంత్యక్రియలకు అవస్థలు తప్పడం లేదు. దాని బదులు విద్యుత్ క్రిమేషన్ ఏర్పాటు చేస్తే తక్కువ సమయంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంటుందని ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు అడుగులు వేయాలని నగర అభివృద్ధి సంఘాలు అంటున్నాయి. మహాప్రస్థానంపై ప్రత్యేక కథనం. నగరపాలక సంస్థ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న శ్మశాన వాటికలో గ్యాస్ ఆధారిత క్రియేషన్ యంత్రం ఏర్పాటు చేస్తే సులభతరంగా అంత్యక్రియలు జరుగుతాయని భావించారు. ఆనాడు నగరపాలక సంస్థ, నగర అభివృద్ధి సమితి, సిటిజన్ ఫోరం, నగర అభివృద్ధి కమిటీ కాల్పులు చేయటం వలన పొగతో పాటు దుర్వాసన వెదజల్లి ఆ ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నగరపాలక సంస్థ 1,70,00,000 రూపాయల నిధులతో గ్యాస్ ఆధారిత క్రియేషన్ యంత్రం ఏర్పాటు చేశారు. అయితే గ్యాస్ క్రియేషన్ యంత్రం ద్వారా ఒక మృతదేహానికి దహన సంస్కారాలు చేయాలంటే దాదాపు 4 గంటలకు పైగా పడుతుందని చెప్పడంతో ఆదిలోనే ఆగిపోయింది. దాని స్థానంలో విద్యుత్ క్రియేషన్ యంత్రం ఏర్పాటు చేస్తే అది అరగంటలోనే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందంటున్నారు. కోవిడ్ సమయంలో మృతి చెందిన వారి అంత్యక్రియలకు తీవ్ర సమస్యగా మారింది. అప్పట్లో మృతదేహాలను దూర ప్రాంతాలకు తీసుకెళ్లి గుంటలు తీసి పూడ్చిపెట్టారు. ఆ సమయంలో గ్యాస్ ఆధారిత క్రియేషన్ యంత్రాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా దహన సంస్కారాలకు సులభతరం చేయాలని నగరపాలక సంస్థ అధికారులు చేసిన ప్రయత్నం విఫలమైంది. అప్పటి నుంచి ఆ యంత్రం మూలన పడింది. శ్మశాన వాటికలో ఉన్న సిబ్బంది వారి చేతివాటం ప్రదర్శిస్తూ నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించిన ధరల కంటే రెట్టింపు వసూలు చేస్తూ మరలా యథావిధిగా కట్టెలతో దహన సంస్కారాల కార్యక్రమానికి తెరతీశారు. దహన సంస్కారాలతో పాటు కర్మకాండలు చేసుకోవడానికి, స్నానాలు చేసుకునే దానికి బాత్రూములు, పెద్ద షెడ్డు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటున్నారని, దీనిపై నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఒంగోలులో ప్రముఖంగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ పక్కన మహాప్రస్థానం శ్మశానం వాటికలో కోవిడ్ టైంలో విరివిగా వ్యాధితో చాలామంది చనిపోయే సందర్భంలో ఎలక్ట్రికల్ క్రిమేషన్కి సంబంధించి మిషన్లు పెడితే బాగుంటుందని అప్పట్లో కోరడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎలక్ట్రికల్ క్రిమేషన్ మిషన్ బదులు
గ్యాస్ సంబంధించిన క్రిమేషన్ మిషన్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దానికి 1,70,00,000 రూపాయలు దాని విలువ. అయితే అది వాడకంలో లేకుండా ఇప్పటి వరకు అది అట్లాగే ఉంది. గతంలో 2-3 ట్రయల్స్ వేశారు, అవన్నీ ఫెయిల్ అయినాయి. మామూలుగా అయితే ఎలక్ట్రికల్ క్రిమేషన్ దీంట్లో 20 నిమిషాల నుంచి అరగంట లోపల బాడీ ఇదైపోతుంది. కానీ దీంట్లో 4:30 గంట 5 గంటలు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. అది దానివల్ల ఫెయిల్ అయిందని ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అయితే శ్మశానంలో గతంలో ఏంటంటే అభివృద్ధి కమిటీ వాళ్ళు 50 లక్షలు పెట్టి మొత్తం శ్మశానాన్ని అభివృద్ధి చేసి వాళ్ళు ఆ టైంలో మేము మెయింటైన్ చేస్తామనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి ఇక్కడ ఈ శ్మశానంలో ఉండే వాళ్ళకి మధ్య కొంత తేడా రావడం వల్ల వాళ్ళు తప్పుకోవడం జరిగింది. అది మున్సిపాలిటీ వాళ్ళు కూడా సరైన సహకారం ఆ టైంలో ఇవ్వకపోవడం వల్ల ఆ అభివృద్ధి కమిటీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు చూసుకుంటే మళ్ళీ కొత్తగా బిల్డింగ్లు కట్టి అవన్నీ చేశారు, చాలా ఖర్చు పెట్టి. బాత్రూములు కానీ అదేవిధంగా పెద్ద కర్మలు చేసుకోవడం, చిన్న కర్మలు చేసుకోవడానికి శ్మశానంలో రూములు కానీ టాయిలెట్స్ అన్నీ కట్టారు. కానీ ఏవి కూడా యూజ్ పనిలో లేకుండా అన్ని తాళాలు వేసుకొని ఉంటున్నారు. ఎలక్ట్రికల్ క్రిమేషన్కి మిషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒంగోలు సిటిజన్ అసోసియేషన్గా కోరడం జరుగుతాం. శవాన్ని దహనం చేయడానికి 10,000 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. అరకొర వసతులతో ఏర్పాటైన మహాప్రస్థానం అధ్వానంగా తయారైంది. మొత్తం పిచ్చి మొక్కలు పెరిగిపోయి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. నగరపాలక సంస్థ అక్కడ ఏర్పాటు చేసిన సిబ్బంది పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. డబ్బులు చెల్లించిన వారికి నీరు ఇవ్వడం, స్నానాలు చేసేందుకు గదులకు తాళాలు తీయకపోవడం, కర్మకాండాలకు కేటాయించిన భవనాన్ని శుభ్రం చేయకపోవడం కేవలం అధికారుల నిర్లక్ష్యంగానే కనిపిస్తుందని, దానిని సరిదిద్దుకొని వెంటనే మహాప్రస్థానంలో ఉన్న వసతులను వినియోగంలోకి తీసుకొస్తే చివరి మజిలీలోనైనా ఆనందంగా దహన సంస్కారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాని ఎడల ప్రజా పోరాటం తప్పదు అంటున్నారు. ఇక్కడ ఈరోజు శ్మశానం మీద ఎందుకు వచ్చి ఆలోచించాల్సి వచ్చిందంటే, శ్మశానంలో చూడటానికి మాత్రం మా నడిబొడ్డు ఉంది, చాలా డబ్బులు ఖర్చు పెట్టి రకరకాలైనటువంటి అభివృద్ధి అని చెప్పి చేశారు. కానీ ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పని అయితే ఏది జరగట్లేదు. ఇక్కడ గ్యాస్ తోటి కాల్చే పత్తాన్ని ఒక శ్మశానంలో వచ్చినటువంటి ఒక శవాన్ని కాల్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. 10,000, 30,000 రూపాయలు, 20,000 రూపాయలు, 15,000 రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటా ఉన్నారు. అట్లా కానీ గవర్నమెంట్ నిర్మించినటువంటి ఈ ప్రక్కన క్రిమినల్ సంబంధించి దీన్ని కూడా ఈ క్రిమిటోరియం దీన్ని కూడా సక్రమంగా నిర్వర్తించే పరిస్థితి మున్సిపాలిటీ దగ్గర కనపట్ల. మరి డబ్బంతా హృదయ అయిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం మనం. అట్లా ఎదురుగా బాత్రూమ్లు కట్టారు. ఈ బాత్రూమ్ తలుపు తాళాలు తీశారు. ఎవరు ఆ తలుపులు తీసి తాళాలు ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నీళ్ళు ఇవ్వాలన్నా కూడా వాచ్మెన్ తాళం పద్ధతి ప్రకారం నీళ్ళు ఇవ్వట్లేదు. గొడవలు మార్చుకోవడానికి కూడా బాత్రూమ్లు తెరవట్లేదు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా దీన్ని శుభ్రంగా చేయకపోతే దీని ఉపయోగం ఏంటనేది కదా. అడిపెట్టినటువంటి శ్మశానం బాగా ఉండాలనేది మాకున్న కోరిక. అందుకు గతంలో ఎంపీ గారిని అభివృద్ధి కమిటీ తరఫున ఇక్కడ చాలా చేయాలన్నంత చేశాము. మేము చేసినటువంటి కృషి వలన చాలా వరకు బాగుపడింది. మళ్ళీ దీన్ని అట్లా వదిలిపెట్టేసేసారు. అయితే పాలకులకు ఏదైనా సరే చెప్తేనే గుర్తొస్తుంది తప్ప చెప్పకపోతే గుర్తు రావట్లేదు. అడిగినప్పుడేమో బాధపడతా ఉన్నారు, మేమేదో వాళ్ళని దాడి చేస్తున్నామని. కానీ ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు. ఇది ఏమైనా సక్రమంగా లేకపోతే ప్రజలు తిరగబడతామని కూడా మేము చెప్పదలుచున్నాం. దాని నాయకత్వం కూడా మేము వహిస్తాం. అప్పుడు ప్రజాప్రతినిధుల దృష్టికి మహాప్రస్థానం సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నగర అభివృద్ధి కమిటీ, నగర ప్రజల సహకారంతో ప్రజాప్రతినిధులు అభివృద్ధి చేయాలని అనేక పర్యాయాలు వినతులు అందించిన పెద్ద మహాప్రస్థానాన్ని దాతలు సహాయంతో సుందరంగా తీర్చిదిద్దేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ప్రభుత్వ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో దానిని వదిలి పక్కకు వెళ్లడంతో ఇలాంటి దుస్థితి ఏర్పడింది. కొన్ని ప్రధాన పట్టణాల్లో మహాప్రస్థానంలోకి అడుగుపెడితే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, అలాంటిది 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వినియోగంలోకి లేకపోవడం శోచనీయం. గ్యాస్ ఆధారిత క్రియేషన్ యంత్రం బదులుగా విద్యుత్ ఆధారిత క్రియేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ దహన సంస్కారాలకు ఎంతెంత ఖర్చు ఇవ్వాలనేది పెద్ద బోర్డును ఏర్పాటు చేసి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. మనిషి పుట్టుక ఎలాగో చావు కూడా అలాగే జరుగుద్ది. అటువంటి
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న శ్మశాన వాటికలో అన్ని సమస్యలతో కూడుకున్న ఉంది. ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు లక్షలు వెచ్చించి గ్యాస్ క్రిమినల్ ఏర్పాటు చేసినా కూడా ఇంతవరకు ప్రారంభించకపోవడం వల్ల వచ్చిన వాళ్ళు నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ కాల్పులు కట్టెల మీద ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ పొగ విజృంభించి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ దుర్గంధం అనిపించి ఆసుపత్రులు జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాటితో పాటు ఈ శ్మశాన వాటిని అభివృద్ధి కొరకు డబ్బులు కేటాయించిన అన్ని వస్తువులు ఏర్పరిచినా కూడా వాటిని అన్నిటినీ మూసివేసి ఇక్కడున్న నిర్వాహకులు ప్రజలను ఇబ్బందులు పెడతా ఉన్నారు. ప్రతి మనిషి చనిపోయిన వాళ్ళకి 5,000 రూపాయల డబ్బులు తీసుకోవాలి, అనాథ శవాలని ఉచితంగా ఖననం చేయాలని చెప్పినా కూడా అటువంటి బోర్డు ఏర్పాట్లు ఇక్కడ లేవు. వాటితో పాటు వచ్చిన వాళ్ళకి సరైన సౌకర్యాలు కూడా నిర్మాణం చేపట్టలేదు. కావున మున్సిపాలిటీ కమిషనరు అధికారులు కలగజేసుకొని ఈ శ్మశాన వాటిని అభివృద్ధి పరిచి క్రిమినల్ లేని ప్రారంభించి భవిష్యత్తులో జనాభా పెరుగుతున్నారు, కార్పొరేషన్ అయింది కాబట్టి ఎలక్ట్రికల్ శ్మశానంగా మార్చాలని మేము కోరుతా ఉన్నాం. ఈ శ్మశాన వాటికి మొత్తం చెట్లు పొదలతోటి చాలా సమస్యలుగా ఉంది. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దండాగా మెయింటైన్ చేసి వచ్చిన శవాలు వాళ్ళని కాల్పులకి విపరీతంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మా దృష్టికి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అందువల్ల మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా ప్రతి ఒక శవాన్ని కాల్చడానికి ఎంత ఖర్చు అవుతుందో బోర్డు ఏర్పాటు చేసి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా మున్సిపల్ అధికారులు గట్టి ప్రయత్నాలు చేయాలని, లేని పక్షంలో ఒంగోలు నగర అభివృద్ధి తరపున మేము ప్రత్యక్ష ఆందోళన కోరుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. చివరి మజిలీకి కూడా కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ ఆధారిత క్రియేషన్ యంత్రం మూలన పడితే దానిని బాగు చేయించాలా లేక దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలా అనేది అధికారులు శ్రద్ధ వహించకపోవడం బాధాకరం. దానికి తోడు మహాప్రస్థానంలో అనేక సమస్యలు కనబడుతున్నాయని, చుట్టుపక్కల ప్రజలు అనేక విషయాలు వెలుబుచ్చుతున్నారని, దీనిని సరిచేసుకోవాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులపై ఉంది. నడిబొడ్డులో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నడిబొడ్డులో ఉన్నటువంటి క్రిమిటోరియంని పాడుబడిన దానిలాగా చేసి పెట్టారు. గ్యాస్ క్రిమిటోరియం ఏర్పాటు చేశారే కానీ దానిలో ఒక శవాన్ని కూడా కాల్చిన దాఖలాలు లేవు. అలాగే అది పూర్తి స్థాయిలో మూతబడిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న గ్రామ పరిస్థితుల్లో, ఒంగోలు కార్పొరేషన్ పరిస్థితుల్లో జనాభా పెరిగినందువలన తప్పనిసరిగా ఎలక్ట్రికల్ క్రిమిటోరియం ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కోరుతున్నారు. అదే కాకుండా ఎలక్ట్రికల్ క్రిమిటోరియం వల్ల అతి తొందరగా అరగంట లోపలే మొత్తం వాషౌట్ అయిపోతుంది. కనుక తప్పకుండా కార్పొరేషన్ చైర్మన్ గారు మిగతా వాళ్ళందరూ కూడా దీని మీద చర్య తీసుకొని తప్పకుండా ఎమ్మటే ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ మహాప్రస్థానంలో రకరకాలుగా మాటలు వినపడతా ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ లేదు, టాయిలెట్ ఫెసిలిటీ లేదు, ఆడవాళ్ళు బట్టలు మార్చుకునేదానికి ఫెసిలిటీ లేదు. అన్నీ చూపించడానికి మాత్రం అన్నీ ఉన్నాయి ఉండటానికి, కానీ ఒకటి కూడా పనిచేయటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక తప్పకుండా తదితర సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వెంటనే దీని గురించి పరిశీలించాలని కోరుతున్నాం. వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు జన్మదిన వేడుకలు జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను చుండూరి రవిబాబు కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు శాలువాలు, పుష్పగుచ్చాలు, పూలదండలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఒక ఇద్దరు వెళ్ళండమ్మా. సత్కరించి విశేష తెలియపరుస్తారు. వీడియో ముందు నగర అధ్యక్షులు కటారి శంకర్, బొట్ల సుబ్బారావు, నగరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, విఆర్ రెడ్డి, జి వెంకటేశ్వర్లు, ఆనం శ్రీనివాసరెడ్డి, కాకుమాను సునీల్, జనార్దన్, నెర్సుల రాము, మీరావలి, బడుగు ఇందిరా, బత్తుల ప్రమీల, హెచ్ఎం పాడు, ఎంపీపీ శ్యామలారెడ్డి, టి మాధవి, గోనెల మేరీ కుమారి, వడ్లమూడి వాణి, బొప్పూరి హైమావతి, ప్రసన్న, కొందూరు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
భయ్యా భయ్యా కొంచెం పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు పుట్టినరోజు సందర్భంగా విష్ చేసిన మా ప్రతి సోదరుడికి సోదరికి, మా పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు సాయంత్రం ఈ నియోజకవర్గంలో ఒక ఆత్మీయ సమావేశం, అంటే కమిటీలన్నీ వేసాం, పార్టీ రీకన్స్ట్రక్ట్ అయింది. ఆ సందర్భంగా ఒకసారి బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి సమావేశం, దాంట్లో పార్టీ మీద చర్చించటం, తర్వాత విందు కార్యకర్తలందరికీ కూడా నాయకులకి అందరికీ విందు ఉంటుంది. ఆ సందర్భంగా పత్రికల వారిని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అంటే వైఎస్ఆర్సీపీ అగాధంలో కూరకపోయిందనే నానుడి నుంచి ఇక్కడ పార్టీ కేడర్ ఎవరు కాపాడాలని చూసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మంచి సెలక్షన్, మంచి నాయకుడిని, అంటే 6 నెలల్లోనే అందరూ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ మనసులు చూరగొని నిగర్వి అందరిని కూడా దగ్గరికి తీసుకొని ప్రతి వారిని పలకరించి వారి యొక్క ఎవరైతే క్యాడర్లో జోష్ నింపాలి, ఏ రకంగా నింపాలనే వ్యక్తిత్వం అటువంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి పంపటం, అటువంటి నాయకుడు కింద మేము పనిచేయటం మా అందరికీ చాలా ఆనందంగా. ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త శ్రీ చుండూరు రవి గారి పుట్టినరోజు వేడుకలు పార్టీ ఆఫీస్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా లీగల్ సెల్ తరపు నుంచి చుండూరు రవికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన ఆనందంతో, ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషంతో ఉండాలని మనసారా కోరుకుంటూ, శిక్షణతో మనలోని నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవడంతో పాటు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశమని ఎల్సిడి, ఎల్ఈడి, క్యూఎల్ఈడి, ఓఎల్ఈడి టీవీల మరమ్మతుల శిక్షణ నిపుణులు అంటున్నారు. ఏఈటీయూ ప్రకాశం జిల్లా ఎలక్ట్రానిక్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన 2 రోజుల మెగా శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్లో జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన అమర సైనికుడు మురళీ నాయక్ త్యాగాలను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ మెగా శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ మహబూబ్ బాషా వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ నాయకులు, శిక్షణ పొందిన మెకానిక్లు తమ అభిప్రాయాలు తెలిపారు. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ ప్రతినిధులు అన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. శిక్షణలో పాల్గొన్న మెకానిక్లు మాట్లాడుతూ శిక్షణ వల్ల కొత్త విషయాలను తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. నేర్చుకున్న అంశాలను సరిగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆది గురువు ఎంఎస్ కోటేశ్వరరావు, మాస్టర్ మహబూబ్ బాషా, యూట్యూబర్ సయ్యద్ ఇక్బాల్, ఏఈటీయూ ప్రకాశం జిల్లా ఎలక్ట్రానిక్స్ యూనియన్ అధ్యక్షుడు పివి శేషయ్య, జిల్లా కన్వీనర్ పి హరిబాబు, జిల్లా ప్రెసిడెంట్ బి నరసింహారావు, ఎస్కే హుసేన్ బాషా, ఆర్ కోటేశ్వరరావు, పి బోస్, జి ఆంజనేయులు, ఎస్వి సుబ్బారావు, డి మహబూబ్ బాషా, కె విజయమోహన్ బాబు పాల్గొన్నారు. ప్రతి సభ్యుడు మీరు కూడా రేపటి రోజున గురుస్థానంలో ఉన్నవారు. ఎందుకంటే ఈ రోజున మీ షాపులో కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు. అదే రీతిలో వారు మరలా మరొక సభ్యునికి నేర్పిస్తారు. అంటే 10 మందికి నేర్పించే రీతిలో, జస్ట్ లైక్ మన కొవ్వొత్తి ఎలా అయితే మనం ఈ రోజున మనం జ్యోతి ప్రజ్వలన గావించామో, ఆ కొవ్వొత్తి ద్వారా మరొక జ్యోతి ప్రజ్వలన గావించేటప్పుడు అది మరింత ప్రకాశవంతంగా, కొవ్వొత్తికి ఇబ్బంది లేదు కానీ వెలిగించేటప్పుడు మరింత ప్రకాశవంతంగా మనకు అవుపిస్తుంది.
ఇంతకుముందు 1-2 సార్లు మన ఒంగోలులో ట్రైనింగ్ సెషన్స్ జరిగినా కూడా ప్రైవేట్గా జరిగినాయి. ఇది మన జిల్లా యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో టెక్నీషియన్ల శ్రేయస్సు కోసం మన ప్రకాశం జిల్లా యూనియన్ కమిటీ నిర్వహిస్తున్న మొదటి ట్రైనింగ్ ప్రోగ్రాం. వ్యయ ప్రయాసాలు కూర్చి సమకూర్చిన ఈ అవకాశాన్ని శ్రద్ధగా ఉపయోగించుకొని లాభపడతారని ఆశిస్తున్నాను. అలాగే మహబూబ్ బాషా గారు, ఇక్బాల్ గారు దీనికి సహకరించినందుకు, మొత్తం రాజు అండ్ టీం దీన్ని నిర్వహించడానికి చేసిన ఏదైతే కృషి అయితే ఉందో వీళ్ళందరినీ అభినందిస్తూ మనం ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనం ఎంతవరకు ముందు సాగగలం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి దీని మీద ఎంతో మనం పట్టుదలతో కృషి చేయాలి. ఈ ట్రైనింగ్ చెప్పడం వరకు అయితే వాళ్ళు మాస్టర్ గారు బాగానే చెప్తారు, కానీ దాన్ని మనం అవగాహన చేసుకుని ముందుకి వెళ్ళాలంటే మనకు కొన్ని కంప్లైంట్స్ అనేది మనకు రావాలి. దాని మీద ప్రయోగం చేసుకోవాలి. అప్పుడు దాన్ని మనం ఈ ట్రైనింగ్ తీసుకున్నందుకు మనం ఎంతో సక్సెస్ఫుల్గా తయారవుతామని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల వరకు వారు సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్కి మనం వచ్చిన దానికి ఎంతో కృషి ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది నాకు ఒక రిక్వెస్ట్గా తీసుకోవాలని చెప్పేసి మన మహబూబ్ బాషా గారిని, ఇక్బాల్ గారిని కోరుకుంటున్నానండి. బులెటిన్లో విరామం. యూనికేర్ హోమియోపతి ఒంగోలు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై వాకర్స్ మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. డయాబెటిక్, థైరాయిడ్, పీసీఓడి, శ్వాస సమస్యలు, కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు, మైగ్రెయిన్, పైల్స్, ఫిస్టులా వంటి వ్యాధులకు తమ వైద్యశాలలో ట్రీట్మెంట్ అందజేస్తామని డాక్టర్ మదీనా అసరా తెలిపారు. యూనికేర్ హోమియోపతి ఆధ్వర్యంలో మంచి ట్రీట్మెంట్ ఉందన్నారు. డాక్టర్ జాక్సన్, అభినయ, చరణ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. పేరు డాక్టర్ అష్రఫ్ మదీనా. యూనికేర్ హోమియోపతి ఒంగోలు తరపున ఇక్కడ ఉచిత వైద్య శిబిరం గాంధీ పార్క్లో పెట్టడం జరిగింది. బీపీ, షుగర్, మోకాల నొప్పులు, మైగ్రేన్ తలనొప్పి, ఇంకా వివిధ ఆరోగ్య సమస్యలు అన్నిటికీ డయాబెటీస్, బీపీ, పీసీఓడి, థైరాయిడ్, ఇంకా చర్మ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా చూస్తూ ఉంటాము. ఇక్కడ ప్రజెంట్ అయితే కనుక మోర్ దాన్ 60 to 70 మెంబర్స్ వచ్చి చూయించుకున్నారు మన దగ్గర. ప్రజెంట్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. వివిధ ప్లేసెస్లో కూడాను కండక్ట్ చేస్తాము ఇదే క్యాంప్స్ ఇలాగా ఉచిత వైద్య శిబిరాలు. డిఎస్సి 2003 టీచర్లుగా ఎంపికైన వారందరికీ పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం డిమాండ్ చేసింది. ఒంగోలులో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానం ప్రవేశపెట్టక ముందే తమ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైనందున తమకు పాత పెన్షన్ వర్తిస్తుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కన్వీనర్గా కె సుధాకర్, వి అనురాధలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తిరుపాల్ రెడ్డి, నాయుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి 2003కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఏంటి మేము 57 ప్రాముఖ్యత అంటే మనందరికీ తెలిసిన విషయమే. అన్ని ప్రభుత్వాలు కూడా మన దేశంలో ఇదివరకు ఉన్నటువంటి పెన్షన్ స్థానంలో సిపిఎస్ అనే పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో కొంతమంది నోటిఫికేషన్ ప్రకటించబడే నాటికి, అంటే ఉదాహరణకి మన రాష్ట్రంలో 1/9/2004 నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. అదే మా డిఎస్సి 2003 విషయానికి వస్తే మా నోటిఫికేషను ఆ తేదీ కంటే ముందే ప్రకటించబడింది. ఇంకా చెప్పాలంటే మా రిజల్ట్ రావడం కూడా మా సెలక్షన్ అయిపోవడం కూడా జరిగింది ఆనాటికే. అయితే రకరకాల కారణాల వల్ల అప్పుడు ఇంకా చెప్పాలంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్, దీని కారణం చేత కేవలం ఈ పరిపాలనా సంబంధిత ఆలస్యం చేత మేము 1/9/2004 తర్వాత జాబ్లో చేరడం అయింది. ఆ రోజు
ఒకడు బ్యాంకుకి వెళ్ళాలని బ్యాంకు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ ఇక్కడైతే పెన్షన్ ఉంది, ఇంకో సౌకర్యం ఉంది అనే ఇంట్రెస్ట్తో వచ్చిన వాడు ఉండొచ్చు. ఏ కారణమైనా సరే మనం ఒక ప్రామిస్ ఇచ్చినప్పుడు, ఒక ప్రభుత్వంగా ఒక అభ్యర్థికి, ఒక ఉద్యోగార్థికి ఒక ప్రామిస్ ఇచ్చినప్పుడు ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి. అంటే మీకు నోటిఫికేషన్ ఇచ్చినాడు ఏ విధమైన నియమాలు ఉన్నాయో పెన్షన్కి కానీ ఇంకోటి కానీ అది అమలు చేయాలి అనే న్యాయమైన కోరికతోటి అన్ని రాష్ట్రాల్లో ఎంతోమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎన్నో కోర్టు తీర్పుల అనంతరం కేంద్ర ప్రభుత్వంతో సహా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దాదాపు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అన్నీ కూడా ఈ కోవకు చెందిన ఉద్యోగులని పాత పెన్షన్లోకి రావడానికి అవకాశం కల్పించారు. ఎగ్జామ్ రాసినప్పుడు పెన్షన్ ఉంది. యాక్చువల్గా 2004 జూన్లో మా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగింది. వెరిఫికేషన్ జరిగి జూన్లో మాకు అపాయింట్మెంట్ ఇవ్వవలసి ఉంది. గవర్నమెంట్ కూడా అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి మాకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేశారు. మేమందరం జూన్లో ఓల్డ్ పెన్షన్లోకి వెళ్ళిపోతున్నామని మేము భావించడం జరిగింది. కానీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఇది కోర్టులో ఉంది. ఈ కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని బట్టి ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ అన్నీ జరిగిన తర్వాత వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి మా మాతృ సంఘాలు కోరటం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఆ విధానం వైపు నిర్ణయం తీసుకోవటం వల్ల మేము 2005 డిసెంబర్లో జాయిన్ అవ్వడం జరిగింది. దానివల్ల మేము కొత్త పెన్షన్ విధానంలోకి వచ్చి మాకు చాలా నష్టం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57 మెమో ఆధారంగా మేము ఓల్డ్ పెన్షన్ మాకు వర్తింపు చేయాలని, దానికి మా మాతృ సంఘాలు కూడా మాకు సహకరించాలని రేపు గవర్నమెంట్తో జరిగే మీటింగ్లో మా మాతృ సంఘాలు కూడా ఇది ప్రధాన డిమాండ్గా పెట్టాలని మేము విన్నవించుకుంటున్నాము. సమాజంలో మూగ జీవాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పారిశ్రామికవేత్త మండువ మురళీకృష్ణ కోరారు. రంగారాయుడు చెరువు వాకింగ్ ట్రాక్ పై సేవ్ ది యానిమల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు టి దివ్య అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మూగజీవాల ఆలనా పాలన చూసుకోవటం, వాటికి ఏదైనా కష్టం కలిగినప్పుడు మానవతా దృక్పథంతో స్పందించడం అందరి బాధ్యతన్నారు. డాక్టర్ శాంతి మాట్లాడుతూ మూగజీవాలకు ఆహారం, నీరు అందించాలని కోరారు. కార్పొరేటర్ మలగా రమేష్ మాట్లాడుతూ జంతు సంరక్షణకు సేవ్ ది యానిమల్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు టి దివ్య మాట్లాడుతూ ఏదైనా రోడ్డు ప్రమాదంలో కానీ ఇతరత్ర మూగజీవాలు గాయపడినప్పుడు తమకు తెలియజేస్తే వాటికి వైద్యం అందించడం, సంరక్షణ వంటి చర్యలు చేపడతామని తెలిపారు. సేవా కార్యక్రమాల నిర్వహణకు దాతలు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మారెల సుబ్బారావు, కోసూరి శ్రీదేవి, డాక్టర్ సిహెచ్ సుధాకర్ బాబు, సుధీర్ బాబు, శ్యామలారావు, జాలాది మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం మేజర్గా దేని గురించి అంటే జంతువుల పట్ల మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, జంతువుల పట్ల అందరికీ బాధ్యత కలిగి ఉండాలండి. ఇది అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మెయిన్గా ఏంటంటే నగరంలో నీటి తొట్లని అక్కడక్కడ కమిషనర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాము. ఈ నీటి తొట్లు ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి రోజు నీళ్లు పెడుతూ నగరపాలక సంస్థ అధికారులు పెడుతున్నారండి, వాటర్ పెడుతున్నారు. ఇది చాలా అభినందనీయము. అంతేకాకుండా నగర ప్రజలందరూ బాధ్యతగా ప్రతి ఒక్కరూ మూగజీవుల పట్ల ప్రేమ, జాలి కలిగి ఉండాలని కోరుతున్నాము. మేము చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, ఏదైతే అడవులు అంతరించిపోతున్నాయి, అడవుల్లో ఉన్నటువంటి యానిమల్స్, అడవుల్లోకి మనం వెళ్తున్నాం. చాలా దగ్గరికి వెళ్ళి పాములు ఉన్నాయి అనుకుంటే పాముల దగ్గరికి వాళ్ళు నివసించే అక్కడికి మనం వెళ్తే పాములు ఉండక ఏం చేస్తాయి? మన యొక్క ప్రాబల్యం కోసం, మనం జీవించడం కోసం పక్కన ఉన్నటువంటి అడవిని కానీ, వన్య మృగాలను కానీ, లేకపోతే జంతువులను కానీ, ఏదైతే మానవాళికి ఉపయోగపడే కొన్ని ఉంటాయి, లేకపోతే మనం ఉపయోగపడే కొన్ని ఉంటాయి. ఇప్పుడు కుక్కకు విశ్వాసం ప్రపంచంలో దేనికి ఉండదు. అలాంటి కుక్కను మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలి దానికి అనేటువంటిది, దానికి ఎలా రక్షించుకోవాలి, అలాగే చిలకలు కానీ, లేకపోతే మనకి మన ఆనంద జీవితంలో మనకు అన్నీ ఉపయోగపడేటువంటి జంతువులు చాలా ఉంటాయి. వాటన్నిటి కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈరోజు కుక్కలు లేకపోతే సగం మనుషులు జీవించలేము. మనుషులు లేకపోతే కూడా కాదు, కుక్కలు లేకపోతే. మున్సిపాలిటీ వాళ్ళు ప్రతిరోజు ఈ మధ్యకాలంలో తీసుకెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. వాటి వల్ల జరగాల్సి తప్ప కుక్కల్ని చంపడము, జంతువులను చంపడము అనేది అది నేరపూరితమైన చర్య. అది ఎన్ని కరెక్ట్ కాదు. ఇవాళ జంతువులు ఎక్కడ ఏ ఇబ్బంది పడుతుంది ఒంగోలులో దివ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో దగ్గరుండి వాటికి సపోర్ట్ చర్యలు చేస్తున్నాయి. దానికి శ్రీదేవి, మిగతా మిత్రులందరూ సహకరిస్తున్నారు. నాకు మొట్టమొదటిసారి
దివ్య ఎక్కడ పరిచయం అయిందంటే నేను ప్రకాశం భవనం దగ్గర రోడ్లో వెళ్తున్నాను. ఒక వెహికల్ వచ్చి కారు ఒక కుక్కని గుద్దిల్లిపోయింది. ఎవరు పట్టించుకోవాలా, వాళ్ళ నాన్న ఆటో డ్రైవరు. ఆ అమ్మాయి వచ్చి ఆ కుక్కని తీసుకొని జాగ్రత్తగా హక్కుని తెచ్చుకొని తీసుకెళ్ళి దానికి వైద్యం చేయించి కట్టుకట్టి చేసింది. అద్దంకి చుట్టుప్రక్కల గ్రామాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో భారీ స్థాయిలో వర్షం కురవడంతో విద్యుత్తుకు తీవ్ర అంతరాయం ఏర్పడి పట్టణంలో ఎటు చూసినా చీకట్లు కమ్ముకున్నాయి. జనజీవనం స్తంభించింది. పొలాల్లోని కళ్ళాల్లో ఎండబెట్టిన పొగాకు తడిచి ముద్దైపోయిందని ఆందోళనలో రైతులు ఉరుకులు పరుగులు తీసి పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు. డి న్యూస్ లో నేటి మాట. కోపం కంటే మౌనమే గొప్పది. కోపం నీ పతనానికి ప్రతీక, మౌనం నీ విజయానికి తొలిమెట్టు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.